వెల్కమ్ టు 2024 న్యూస్ ఫర్ దునియా. మిస్టర్ కల్లెం దత్తాత్రేయ రాజేందర్. ఈనాడు మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరు అంటే శ్రీ వీరగంధం లక్ష్మీ పార్వతి. వీరగంధం లక్ష్మీ పార్వతి అంటే ఎవరికి తెలియకపోవచ్చు. నందమూరి లక్ష్మీ పార్వతి అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఎన్టీఆర్ గారి సెకండ్ భార్య. ఈవిడ గారు పుట్టింది గుంటూరు జిల్లాలో. పుట్టిన తేదీ సెప్టెంబర్ 14, 1952 సంవత్సరం. అంటే 52 సంవత్సరం అంటే ఇప్పటికీ 66 సంవత్సరాలు ఉంటాయి లక్ష్మీ పార్వతి గారికి. మరి ఈ వయసు నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే దీని వెనుక ఇప్పుడు చాలా ఒక అనామకుడా లేకపోతే తెలిసిన వ్యక్త ఎవరా తెలియదు. ఆ వ్యక్తి నన్ను లక్ష్మీ పార్వతి గారు లైంగికంగా వేధిస్తున్నారని చెప్పేసి అనంతపురం జిల్లా వెనుగొండ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. మరి నిజంగా లక్ష్మీ పార్వతి గారి యొక్క వయసును చూస్తే అలాంటి అవకాశం ఈ భారతదేశంలో ఏ స్త్రీ అలాంటి సాహసం చేయదు, ఎవ్వరు కూడా చేరు. మరి అలాంటిది కోటి అనే వ్యక్తి నిందారోపణ చేశారు. మరి నిజంగా ఈ కోటి అనే వ్యక్తి ఎవరు? ఈ కోటి వెనుక దాగున్న వ్యక్తులు ఎవరు? నిజంగా కోటి కావాలని చేశాడా లేక కోటి వెనుక ఉండి ఎవరైనా తెర వెనుక ఉండి పెద్దలు ఎవరైనా నడిపించారా? ఈనాడు మనం చూసినట్టయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రిలీజ్ అయింది ఆంధ్రప్రదేశ్లో తప్ప. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో లక్ష్మీ పార్వతి గారి యొక్క పాత్ర సామాజిక కోణంలో చాలా గొప్పగా చూపించారు రామ్ గోపాల్ వర్మ. ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో అమాంతం ఈ లక్ష్మీ పార్వతి గారి యొక్క హోదా చాలా వరకు పెరిగింది. ఎన్టీఆర్ గారితో ఉన్న చనువు కానీ ఆనాడు ఎన్టీఆర్ గారికి మానసికంగా సంఘర్షణలో ఆమె యొక్క తోడుబాటు కానీ అన్ని కూడా చాలా గొప్పగా చూపించారు. మరి ఆ అమాంతం పెరిగిన ఆ లక్ష్మీ పార్వతి హోదాని తుంచేయడానికా లేకపోతే ఆమెను దించేయడానికా ఏదో విధంగా దిగదార్చడానికా చేసిన కుట్ర కోణమా కుతంత్రమా అనేది మనకు చాలా వరకు తెలియాల్సి ఉంది. మరి అలాంటి లక్ష్మీ పార్వతి ఈనాడు నిజంగా ఆ తప్పు చేశారా లేదా అన్నది మరి మనం లక్ష్మీ పార్వతి గారిని అడిగి తెలుసుకుందాం. హలో మామ్, నమస్తే అమ్మా. ND24 న్యూస్ నేను మాట్లాడుతున్నాను. ఎస్ అమ్మా, ఒక్క 2 మాటలు చెప్తారమ్మా? అసలు ఎందుకు మీ మీద ఇట్లా కక్ష కట్టినట్టు? తెలియదు. లక్ష్మీ ఎన్టీఆర్ సూపర్ సక్సెస్ అయింది. ఎస్ అవును. మొత్తం ఎంటైర్ వరల్డ్ నాకు సానుభూతి వచ్చింది, మంచి సపోర్ట్ వచ్చింది. ఎస్ అవును. విపరీతమైన అందుకు ఆ భయంతో నేను ఆ మూవీ అక్కడ ఆడకుండా ఆఫ్ చేశారు. ఇప్పుడు దేశం ప్రపంచమంతా విడుదలైనప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి ఇబ్బంది ఏంటి కనుక వాళ్ళకి ఆ భయం ఉంది కనుక ఈ లోపు అక్కడ రిలీజ్ అయ్యే లోపు నా క్యారెక్టర్ అన్పాపులర్ చేయాలని ఒక దురుద్దేశంతో. అంటే దురదృష్టం ఏంటంటే ఎన్టీఆర్ వయసు నేను 60 ఏళ్ల వయసు ఉన్నదాన్ని. ఏజ్ లో అలాంటి పిచ్చి చేయటం వల్ల వాళ్ళే అన్పాపులర్ అయ్యారు నాకు తెలుసు. అందువల్ల నేనేంటంటే లీగల్ గా ప్రొసీడ్ అవుతానమ్మా. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఎట్లాంటి ఏదైనా జరుగుతుంది అనుకుంటున్నారా? అంటే సరైన న్యాయం 100% ప్రజలు మంచి తీర్పు ఇవ్వబోతున్నారు. అతను చేసిన దుర్మార్గాలు, అతను చేసిన అప్రజాస్వామ్య విధానాలు, ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచి దించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అతని జీవితం ఎప్పుడు రాజకీయంగా సవ్యంగా లేదు, చాలా నీచంగా వక్ర మార్గాలు బట్టి ఇలాంటివి నా మీద ఇట్లాంటివి చేయించడం ద్వారా ఇంత అన్యాయంగా అరాచకంగా అసలు ఒక అసభ్యంగా కూడా చెప్పాలి అంటే. ఎందుకంటే ఒక స్థాయి ఆ మహానుభావుడికి అంత పేరు ఎన్టీ రామారావు గారు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎంతో గౌరవం అందుతుంది ప్రపంచంలోనే. అలాంటి పార్టీని ఇంత నీచ స్థితికి దిగజార్చేసి అవినీతి అక్రమాలు, ఆడవాళ్ల మీద వేధింపులు, చివరికి ఆడవాళ్ళ మీద నిందలు వేయించే స్థాయికి దిగజారిపోయారు. ఈ కోటి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కోటి వాడు ఏదో వాడంత ఆఫ్రాలు గాడు, వాడి గురించి నేను మాట్లాడగలుగుతాను. మొత్తము ఆపరేషన్ ఎవరు ఉన్నారో దాని వెనుక దాని మీద బయటకు లాగితే అందరూ వస్తారు. వీడంతా చెంచాగాడు. వాళ్ళకి డబ్బు కమ్ముడు పోయిన వేదవులు ఏమైనా చేస్తారు. వాళ్ళకి నీతి జాతి ఉండవు కదా, ఉండవు వాళ్ళకి. అందులో వాడి మీద కూడా చాలా కేసులు అట్టు కదా, ఎన్నో ఉన్నాయంట. మాకు వినుకొండ పోలీసులు చెప్పారు, మా లాయర్ కనుక రౌడీ షీట్లట, హత్య రాజకీయాల్లో ఉన్నాయని చాలా ఉన్నాయట. సరే ఏది ఏమైనా సరే ఇప్పుడు అది నేను లీగల్ గానే ప్రొసీడ్ అయ్యి నా గౌరవాన్ని నేను కాపాడుకోవటం నాకు ముఖ్యం కదా. తప్పకుండా మీలాంటి మీ యొక్క క్యారెక్టర్ కు మచ్చ తీసుకొచ్చిన కోటి గారిపై మేము కూడా సపోర్ట్ గా ఉంటాము తప్పకుండా. థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్. మీరు వాడి హిస్టరీ బయటికి లాగండి చాలు.
అప్పుడు మీకు అర్థమైపోతుంది. 100%. ఇప్పుడు ఆడవాళ్ళు ఏముంది మేము ఇందులో పొలిటీషియన్స్ ఫోన్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తాము. దాని నుంచి ఒక్క మెసేజ్ పెట్టేసుకొని అంత మాత్రం చేస్తే నేను ఆ క్యారెక్టర్ అసాసినేట్ చేయటం అంటే అంతకంటే నీచం ఇంకొకటి లేదు కదా. లేదా ఇంకేదో నా సింక్ లోనింగ్ చేయొచ్చు. ఒక నమ్మకంతో ఫోన్ చేసి ఇస్తాం బాబు, ఇస్తే నా స్థాయి ఏమిటి, నేనేమిటి, నా వయసు ఏమిటి, ఇది కూడా పరిగణించకుండా అన్పాపులర్ చేయాలనుకోవటం ఇంతకంటే నీచం ఇంకొకటి ఉందా? అట్లా ఎవరు చేయగలరంటే కేవలం అటువంటి నీచులు మాత్రమే చేయగలరు. తల్లిని చెల్లిని తేడా లేనటువంటి వెధవులు ఉంటారు, ఒక స్త్రీ లాగా సెక్స్ తో చూసే వాళ్ళు ఉంటారు నీచులు. అటువంటి వాళ్ళు మాత్రమే ఒక తల్లిని ఈ విధంగా అవమానం చేయగలరు. ఏదేమైనా నేను ఛానల్స్ అన్నిటి మీద నేను యాక్షన్ తీసుకోబోతున్నాను బాబు. తప్పకుండా మా ఆల్ ది బెస్ట్. తప్పకుండా మీ సపోర్ట్ గా మేము ఉంటాం. 100%. థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్. నాకు సపోర్ట్ ఇవ్వండి చాలు మీ అందరూ. ఎందుకంటే ఒక ఎన్టీఆర్ భార్యను అవమానం చేశారు ఈ తెలుగుదేశం వాళ్ళు. ఈ నీచత్వాన్ని ఎదుర్కోబోతున్నాను నేను. ఏనాడు ఒక్క మచ్చ తెచ్చుకోలేదు. అలాంటిది ఈ రోజు ఎవడో ఒక అలుపుడు నా క్యారెక్టర్ మీద ఒక దుమ్ము వేయాలనుకుంటే అది సూర్యుడి మీద ఉమ్మేసినట్టే అవుతుంది. ఎందుకంటే నేను ఒక సాహితీవేత్తని, బాగా చదువుకున్న దాన్ని, డాక్టరేట్ తీసుకున్న దాన్ని. ఒక పనికి మాలిన వాళ్ళకి ఒక చీప్గా మెసేజ్లు పెడతారు ఆ విఐపీలు బాబు. ఒక్కటి ఆలోచించండి. ఇప్పుడు నాలాగే ఎంతమంది స్త్రీలు ఎన్ని రంగాల్లో ఇలా పాపం వేధింపులకు గురవుతున్నారు చెప్పండి. ఇట్లాగే ఎందుకు ఈ స్త్రీల మీద ఈ లింగ వివక్ష ఈ విధంగా చేస్తా ఉన్నారు? అసలు వయసు కూడా పని లేదా దానికి? చిన్న పిల్లల బాలికల మీద అలాగే చేస్తారు, పెద్ద వయసు ఉన్న మాలాంటి వాళ్ళ మీద ఇలా చేస్తారు ఈ ఆరోపణలు. దీనికి ఇక హద్దు లేదా? ఏం చేయాలి ఇట్లాంటి ఈ మహిళల గౌరవం కాపాడుకోవాలంటే? ఇదే నేను ఈ రోజు ఆలోచిస్తున్నటువంటి నా ఒక్కదానని కాదు, మొత్తం మహిళా జాతికి జరుగుతున్న అవమానాల గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను. నేను ఇప్పటికీ 2 గంటలు ధ్యానం చేస్తాను. ఇంత పవిత్ర మార్గంలో జీవించే నా మీద ఒక అల్పుడు వాడికి ఉచ్చము నీచము తెలియని వాడి చేసి ఒక నింద వేయిస్తారా? ఎంత దారుణంగా అనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు ఒక అబద్ధం చెప్పటం క్షణం పడుతుంది బాబు, కానీ అది నిరూపించుకోవడానికి మాకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పండి. 23 ఏళ్ల తర్వాత నేనేంటనేది ఈ రోజు ప్రజలకు అర్థమవుతా ఉంది. నా భర్తకి నేను ఎంత సేవ చేశాను, ఆయన నన్నెంత ప్రేమించారు, మా ఇద్దరిది ఎటువంటి ఉత్తమమైన మార్గం, ఉన్నతమైన మార్గం. ఆ తర్వాత కూడా 23 సంవత్సరాలు నా భర్త లభితం తీసుకొని ఆయనకు జరిగిన అన్యాయం మీద పోరాటం చేస్తున్న మహిళని ఎప్పుడైనా నాకు ఎవరైనా నా క్యారెక్టర్ పరంగా ఒక్క మాట అనగలిగారా? అంత అట్లాంటి దాన్ని ఈ రోజు ఒక్క మెసేజ్ నాకు ఫోన్ నుంచి ఎవరు పెట్టారో ఏం పెట్టారో కూడా తెలియని ఒక దుర్మార్గపు కుట్రకి ఈ విధంగా నా జీవితాన్ని ఆ టీవీ వాళ్ళు అలా బలి చేయాలనుకుంటారా? ఇది అధర్మం కదా బాబు. ఎన్టీఆర్ భార్య, నా వయసు 60 ఏళ్ళ పైన. ఇలాంటి జీవితంతో ఆటలాడుకుంటారా వీళ్ళు? వాళ్ళకి స్త్రీలు లేరా బాబు? వాళ్ళ అమ్మగారు లేరా? వాళ్ళ అమ్మగారిని అలాగే టీవీలో కూర్చోబెట్టి మాట్లాడించండి. త్యాగం చేయగలరా? ఎవరైనా ధైర్యం చేయగలరా? ఎవరైనా ధైర్యం చేయగలరా? మీ బంధువులు, మీరు, మీ చెల్లెల్లో, మీ కూతుళ్ళో అలాంటి ఏదైనా ఎవడో ఒకడు అల్పుడు పనికిమాలిన వాడు ఈ రోజుల్లో ఏముంది ఏదైనా చేయొచ్చు ఫోన్ల ద్వారా. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ అది మంచిగా చెడాన్ని కూడా ఆలోచించరా? ఆ వ్యక్తి ఎటువంటి స్థానంలో ఉందని కూడా చూడరా బాబు? పోనీ ఇన్నేళ్ళగా ఆ మీద ఏమన్నా మచ్చ ఉందా అని కూడా చూడరా? మంచి వయసులో ఉన్నప్పుడే లేనటువంటి తప్పులు వయసు మళ్ళీ అది చేస్తారా బాబు? ఎందుకంటే అది నా బిడ్డ ముందు నేను తలెత్తుకుని ఎట్లా ఉండాలనుకుంటారు వీళ్ళు. మీ క్యారెక్టర్ ని లక్ష్మీ ఎన్టీఆర్ అనేది లేదా? చాలా గొప్పగా నిజంగా లోకానికి తెలిసింది అంటే నిజంగా చాలా గొప్పగా చూపించారు. ఆయన పాదాల సాక్షిగా చెప్తున్నాను. నా జీవితం అంతా ఒక త్యాగాలమయ్యా. ఎంతో చదువుకున్నాను, ఎన్నో పుస్తకాలు రాశాను, ఆధ్యాత్మిక గ్రంథాలు రాశాను, టీవీల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పాను. ఇంత ఉత్తమ మార్గంలో బ్రతుకుతున్న ఒక మహిళ మీద ఒక నీచుగా నింద వేస్తే అదే నిజమని టీవీ వాళ్ళు ఇలా చేస్తే, కానీ నా అదృష్టం ఏంటంటే చాలా మంది 90% నమ్మలేదు, నాకు సపోర్ట్ గా నిలబడ్డారు. అలాగే మిగిలిన ఛానల్స్ కూడా చాలా కృతజ్ఞతలు నేను మీ ద్వారా తెలియజేస్తాను. ఇటువంటి దుష్ట శక్తులు వస్తూనే ఉంటాయి, కానీ మీరేం మనోధైర్యం ఎప్పుడు కూడా కోల్పోవద్దు. అది ఇప్పుడు అప్పటి నుంచి ఆ రోజు నా భర్త మరణాన్ని నా మీద చేసేసి వాళ్ళు చేతి గెలుస్తున్నారు, వాళ్ళు చంపి. కానీ నిలబడ్డాను. అప్పుడు మంచి వయసులో ఉన్నాను ధైర్యంగా, ఎందుకంటే నిజం అనేది నా పక్కన ఉంది ఎప్పుడు కూడా.
సత్యాన్ని ఆశ్రయించాను, ధర్మాన్ని ఆశ్రయించాను, ధర్మ పోరాటం మొదలు పెట్టాను. అంతే తప్ప వ్యక్తిగతంగా నా జీవితంలో నేను ఒక్క వ్యక్తిని కూడా, ఒక స్త్రీని కానీ నేను ఏనాడైనా సరే ఒక్క మాట నేను ఎప్పుడైనా అన్నాను బాబు. ఏనాడు ఎవరి జోలి నేను పోలేదు. నా టార్గెట్ చంద్రబాబు నాయుడు చేసిన అప్రజాస్వామ్య విధానాలు, అటువంటి విధానాల మీద నేను ఒక పోరాటం చేసి నిలబడ్డాను. అంటే ఇంతమంది నాకేమన్నా వెనక ఎవరైనా ఉన్నారా? నాకేమన్నా అధికారం ఉందా, డబ్బు ఉందా? పోనీ లేదు. నేను ఏమైనా డబ్బు తీసుకున్నానా? ఏమీ లేకుండా కేవలం ఆత్మవిశ్వాసం, ఆత్మబలం, నిజం, సత్యాన్ని ఆశ్రయించాను. ఎందుకంటే భారతం కూడా శకుంతల చెప్పేస్తే సత్యం ఎంత గొప్పదంటే సూందు తోరక చెప్తాను. సతగావో హతావిప్ర, నూరు గోవులను చంపితే ఎంత పాపము, సతగావో ఒక్క బ్రాహ్మణ్ణి చంపితే అంత పాపం. శత విప్రో హతా స్త్రీ, 100 స్త్రీని చంపితే ఎంత పాపం. 100 బ్రాహ్మణులు చంపితే ఎంత పాపమో, ఒక్క స్త్రీని చంపితే అంత పాపం. అలాగే శత స్త్రీ హతా బాల, 100 స్త్రీని చంపితే ఎంత పాపమో, ఒక్క బాలుని చిన్న బిడ్డను చంపితే అంత పాపం. అలాగే శత బాలో హత ఏకం అమృత వాక్యం, 100 బిడ్డను చంపితే ఎంత పాపం, ఒక్క అబద్ధం చెప్తే అంత పాపం అని చెప్తున్నాయి మన ధర్మశాస్త్రాలు. ఈ నీచులు ఇన్ని అబద్ధాలతో ఎట్లా బ్రతుకుతున్నారు ఈ లోకంలో? తప్పకుండా వాళ్ళకంటూ ఒక శిక్ష ఉంటది. వాళ్ళ చెల్లెకు వాళ్ళ అమ్మకు తప్పకుండా వస్తుంది. ఇలాంటి అమ్మను కాకుండా ఎట్లా ఈ మీడియా ప్రసారం చేస్తారనేది కూడా మీరు నిలదీయండి. తప్పకుండా ఎట్లా పోవాలంటే లక్షలాది మందికి చేరాలి నాయన. 100% ఒక తల్లి ఆవేదన, ఒక తల్లి వేదన ఇది. నిద్ర పట్టట్లేదు. రాత్రి కూడా స్లీపింగ్ పిల్ వేసుకుని పడుకున్నాను నేను. ఎక్కడ ఆరోగ్యం పాడవుతుందో మళ్ళా నేను ఫైట్ చెయ్యాలి, ధర్మం కోసం నిలబడాలని ఒక ఆరాటంలో ఉన్నాను. ఏమో నా ధర్మం తెలుసుకోవడానికి 23 సంవత్సరాలు పట్టింది. అందువల్ల ఇంత నిరంతర పోరాటంలో ఎంత అలసిపోతాం మహిళలు అని చెప్పండి. సున్నితమైన మనస్సు ఉండే మా మనస్సుల మీద ఇలా దెబ్బతీస్తుంటారు ఎప్పటికప్పుడు. వీళ్ళకి గుండెలు అనేవి లేవు. ఏది ఏమైనా బాబు అది బయటికి వచ్చిన రోజే నాకు మనస్సు అనుకుంది. అబద్ధాలు, అన్యాయాలు. మీ పాత్ర ఏం చేస్తారు నాకు న్యాయం జరిగేదానికి మీరు ఎంతైనా చేయండి. ఇది ఎంత మీరు నా సంభాషణ అంతా మీరు ఉపయోగించుకోండి బాబు. తప్పకుండా అమ్మా, 100% అమ్మా. ఓకేనమ్మా. అమ్మా భోజనం చేశారా? భోజనం అయిందమ్మా? అయ్యో సమయానికి తప్పకుండా చేయాలి. బాగా సమయం మించిపోతుంది కొంచెం. ఒకసారి కలుస్తాను తప్పకుండా అమ్మా, తప్పకుండా. చూశారు కదా పీపుల్, నిజంగా లక్ష్మీ పార్వతి గారు ఎంత మానసిక క్షోభకు గురవుతున్నారు. నిజంగా ఆ వాట్సాప్ మెసేజ్లో నిజంగా వారు కోరుకుంటున్నట్టుగా ఎక్కడో చోట ఫోన్ పడేసి నేను వెళ్తున్నాను, అక్కడెక్కడ నాకు ఏం తెలియదు అని చెప్పేసి వాళ్ళు లక్ష్మీ పార్వతి గారు చెప్పుకొస్తున్నారు. ఆ వాట్సాప్ మెసేజెస్ కూడా ఒక యంగర్స్ లవర్స్ చేసుకునే విధంగా ఆ వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి. మరి అలాంటిది లక్ష్మీ పార్వతి గారి మీద ఈ నిందారోపణ చేయడం కోటి గారికి సమంజసమా, లేక కోటి గారి వెనుక ఉన్న పెద్దలకు సమంజసమా అనేది ఈనాడు ఒక పెద్ద క్వశ్చన్గా ఉంది. నిజంగా ఒక స్త్రీని దిగజార్చాలనుకుంటే ఇంత నీచ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. నిజంగా పోరాడాలనుకుంటే లక్ష్మీ పార్వతికి వచ్చిన హోదాని ఈ లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాలో హోదాని దిగమింగుకోలేకపోతే రామ్ గోపాల్ గారి మీద పోరాటం చేయండి, లేకపోతే మిగతా ఏ పార్టీ అయితే శత్రువు అనుకుంటున్నారో ఆ పార్టీ మీద పోరాటం చేయండి. కానీ ఎన్టీఆర్ చనిపోయి చాలా ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఒక సజీవంగా నిర్జీవంగా బతుకున్న లక్ష్మీ పార్వతి గారి మీద ఇలాంటి లైంగిక నిందారోపణలు చేయడం చాలా వరకు ఒక దుర్మార్గం, దుశ్చర్యం. ఇది ఈ భారత సమాజం ఏ విధంగా ఒప్పుకోదు. ఈనాడు మనం భారతదేశంలో స్త్రీలను చూస్తుంటాం. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఎత్ర నర్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అంటే స్త్రీని ఎంతగా మనం గౌరవిస్తే ఈ భారతదేశంలో కావచ్చు ప్రతి ఒక్క పురుషుడు అంతటి యొక్క గొప్ప అదృష్టాన్ని కావచ్చు, ఇంట్లో కావచ్చు ఆయురారోగ్యాన్ని పొందుతాడు అనేది ఈనాడు మన యొక్క పురాణాలు చెప్పుకొస్తున్నాయి. మరి అలాంటివి ఈనాడు స్త్రీకి మినిమం కనీస మర్యాద కానీ కనీసం ఒక విలువ ఇవ్వకుండా ఇంతటి దిగజార్చడం చాలా నీచాతి నీచం. కాబట్టి ఇక నుంచైనా ఏ ఒక్కరు కూడా దీని వెనుక కారణాలు కుట్రలు ఎన్ని ఉన్నా లక్ష్మీ పార్వతి గారి యొక్క ఆమె యొక్క హోదాకి కనీసం విలువ ఇవ్వండి, గౌరవాన్ని ఇవ్వండి.
మనం ప్రతి ఒక్క స్త్రీని గౌరవించాల్సిన ఆవశ్యకత ఈనాడు ఈ సమాజంలో ఎంతైనా ఉన్నది. సో దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఎవ్రీ పర్సన్ ప్లీజ్ రెస్పెక్ట్ టు ఉమెన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ND24 న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.